ఓకే, తిరుపతి జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా నెక్స్ట్ జర్నీ వచ్చి కోయంబత్తూర్కి వెళ్తున్నాం. అయితే కోయంబత్తూర్కి మేమైతే జనరల్ టికెట్ తీసుకోవడం జరిగింది. ట్రైన్ అయితే మాత్రం బాగానే ఖాళీగానే ఉంది. మాకైతే ఈజీగానే సీట్లు దొరికాయి, హ్యాపీగానే ఉంది. అండ్ ఇంకో విషయం వచ్చి తిరుపతి నుంచి మనకి కోయంబత్తూర్కి ఎప్పుడు ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ట్రైన్స్ కూడా వచ్చి జనరల్ అయినా సరే చాలా నీట్ గానే ఉన్నాయి. ఎంత గురువాడి అప్ప, కోయంబత్తూరు జంక్షన్ దగ్గరనే వర్షం పడిపోతుంది. అయితే తిరుపూర్ నుంచి మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ జర్నీ ఎలా ఉంటుంది అనేది నాకు అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. దీని అప్డేట్స్ మళ్ళీ మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా వచ్చి రైల్వే స్టేషన్ ఎలా ఉందని ఒకసారి చూద్దాం. రైల్వే స్టేషన్ అయితే చూడడానికి చాలా రిచ్ కనిపిస్తుంది. అయితే మన పైన అయితే మాత్రం షెల్టర్ లేదు. సో వర్షం కూడా పడుతుంది. సో మేము కూడా తడుస్తున్నాం. అండ్ లైట్గా మళ్ళీ ఇప్పుడే తగ్గింది. అండ్ ఇది వచ్చి కోయంబత్తూర్ జంక్షన్ సెలబ్రేటింగ్ 150th year అంట. చూడడానికి అయితే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీని నుంచి బయటకు వచ్చేస్తే మేమైతే మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. కానీ మా యొక్క జర్నీకి ఆటోస్ ప్రిఫర్ చేద్దామా లేదంటే బైక్ రెంటల్స్ తీసుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నాం. సో బైక్ రెంటల్స్ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేజర్గా అయితే ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. కోయంబత్తూర్లో దగ్గరనే మనం లాడ్జ్లో రూమ్ అయితే తీసుకున్నాం. అయితే రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏటా అని చెక్ చేస్తే అమ్మ టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంది. అయితే ఈ రోడ్లో మేము నడుస్తూ ఉంటే మొత్తం బిల్డింగ్స్ లోనే మొత్తం ఈ గుడి అనేది కలిసిపోయింది. కానీ పైకి చూస్తే మాత్రం గోపురం చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తాను, నాకు తెలిసి స్ట్రక్చర్ అది మాత్రం చాలా అద్భుతంగా ఉండేటట్టుంది. మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. గుడి లోపల అయితే దర్శనం అయితే పూర్తయింది. గుడి లోపల మొత్తం ఐడల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా నచ్చాయి. ఆ స్ట్రక్చర్స్ అన్ని కొత్తగా చూడడం వల్ల అనుకుంటా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. పైన ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూస్తే నాకు తెలిసి ఇక్కడ సంబంధించి స్టోరీ అయి ఉండొచ్చు. ప్రెసెంట్ అయితే నాకు కూడా దాని విషయం నాకు తెలియదు కాబట్టి కేవలం ఎక్సైట్మెంట్ మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు సినిమాల్లో చూసాను చెట్లకి అవి ఇలా కట్టడం. కోవై లేక్ దగ్గర వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కాకపోతే మనం లోపలికి వెళ్ళడానికి అయితే అలో లేదు. నాకు తెలిసి టైం అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసినట్టున్నారు. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మనం చాలా బాగుంది. అయితే ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మేము ఎప్పుడైతే టెంపుల్ దగ్గర ఉన్నామో ఇక్కడ దగ్గరలో చూడడానికి విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయా అని చెప్పి చూస్తూ ఉంటే మాకు కోవై లేక్ గురించి చెప్పారు. సో ఈ కోవై లేక్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఎక్సైటింగ్ అయితే వచ్చాం. మా ఎక్సైటింగ్ కి తగ్గట్టే ఉంది ఈ లొకేషన్ కూడా. సో ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కోవై లేక్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అయితే కోవై లేక్ దగ్గర మనకైతే ఒక వ్యూ పాయింట్ అయితే పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఒక దగ్గర అయితే కనిపిస్తుంది. అక్కడికి మిమ్మల్ని ఒకసారి తీసుకువెళ్తాను. అయితే మనం ఇక్కడ కోవై లేక్ యొక్క మెయిన్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆ పక్షులు విగ్రహాలు కానీ లేదంటే అక్కడ ఉన్న స్తంభాలు లొకేషన్స్ కానీ ఇక్కడ లైట్స్ కానీ అన్ని కూడా నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ కానీ విజిట్ చేయాలనుకుంటే ఈ కోయంబత్తూర్ వచ్చి ఖచ్చితంగా కోవై లేక్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు.